Hi friends, I am Venkataraman, the great wise words of తాతయ్య. ఒక క్యాబ్లో నేను విమానాశ్రయానికి వెళ్తున్నాను. క్యాబ్ సరైన ట్రాక్లోనే వెళ్తోంది, చక్కగా వెళ్తోంది. పక్కన ఉన్న పార్కింగ్లో నుంచి సడన్గా ఒక కారు మా కారు వైపు దూసుకు వచ్చింది. క్షణాల్లో ఇంకా తగులుతుందనగా కళ్ళు మూసుకున్నాను. నేను భయంతో వణికిపోతున్నాను. వెంటనే మా డ్రైవరు చకచక్యంగా ఆ క్యాబ్ని తప్పించుకొని శరవేగంగా ముందుకు వెళ్ళాడు. అది కూడా శరవేగంగా ముందుకు వచ్చింది. కానీ మా క్యాబ్ డ్రైవరు సంతోషంగా నవ్వుతూ టాటా చెప్పి బయలుదేరి ముందుకు వెళ్ళిపోయాడు. నాకు అప్పుడు అనిపించింది, ఇదేంది అంత సహనంతో కారు డ్రైవర్కి మరి చిరునవ్వుతో టాటా చెప్పి వెళ్ళిపోతున్నాడే అని. అప్పుడు అడిగాను, ఏమయ్యా ఇంకొక క్షణాల్లో ఉంటే, ఇంకా కొద్దిగా ఒక్క క్షణము ఏమాత్రం ఆలస్యమైన వెంటనే ఆ కారు సలన వచ్చి మనల్ని గుద్దేది కదా, అప్పుడు మనమంతా కూడా గాలిలో కలిసిపోయే వాళ్ళం కదా అని చెప్పాను. దాంతో అతను అన్నాడు, నేను ఒక చిన్న సూత్రం చెప్తాను వినండి సార్ అని. ఏమది అంటే, ఒక చెత్త బండ్ల సూత్రం అంటారు దాన్ని. చాలామంది జీవితంలో నిరాశతో, నిస్పృహతో తను ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియక కన్ఫ్యూజన్తో ఉంటూ ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క అజాగ్రత్త వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళు బాధపడమే కాదు, వాళ్ళు ఆ యొక్క యాక్సిడెంట్ గురి కావడమే కాదు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కూడా దిగ్భ్రాంతికి గుచ్చేసి వాళ్ళని కూడా ఆ ఊబిలోకి దింపుతూ ఉంటారు. మనం అలా పడ్డం అవసరమా సార్? ఆ చెత్తనంతా మనం మోసుకొని ఇంటికి వెళ్ళి మన భార్య మీద, పిల్లల మీద, మన చుట్టూ ఉన్న యొక్క అన్నదమ్ముల మీద, అక్కచెల్లెళ్ళ మీద, తల్లిదండ్రుల మీద, తర్వాత సమాజం మీద, ఇరుగు పొరుగు వాళ్ళ మీద వేయడం అవసరమా? అందుకే నేను చిరునవ్వు నవ్వి అంతటితో అది వదిలేసి వచ్చానన్నాడు. అది అర్థం చేసుకుంటే చాలా నిగూఢమైన అర్థం ఉంది. ఎవరైతే సమాజంలో ఇలా ఉంటే వాళ్ళని మార్చడానికైనా ప్రయత్నం చేయాలి. మారకుంటే వాళ్ళ నుంచి దూరంగా పక్కకు వెళ్ళిపోవాలే తప్ప దాంట్లో దూసుకొని పోయి మనం కూడా ఆ చెత్తబండిలో సూత్రంలాగా ఆ చెత్తంతా మన మీద పోసుకొని మనం ఇబ్బంది పడ్డము, మనం నిస్పృహతో ఉండడము, మనం నిరాశతో ఉండడము, మనం దుఃఖంతో ఉండడము, ఇవన్నీ అవసరమా? కాబట్టి ఎప్పుడు కూడా సమాజంలో మనం వెలిగేటప్పుడు మన చుట్టూ ఉండే వాళ్ళు ఎలా ఉన్నారు గమనిస్తూ ఉండాలి. వీలైతే వాళ్ళకి లైఫ్ లెసన్స్తో కొద్దిగా మార్చడానికి ప్రయత్నం చేయాలి. అలాగా మనం మార్చలేనప్పుడు ఖచ్చితంగా వాళ్ళకన్నా దూరంగా వెళ్ళిపోవడమే మంచిది. వెళ్ళకపోతే అదంతా కూడా మనకు